పంట నమోదు గడువు ఈ నెల 8వ తేదీతో ముగియనున్నందున రైతు సోదరులు ఆలోగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆర్ విజయబాబు కోరారు. తుఫాన్ కారణంగా పడిపోయిన వరి పైరు రక్షణ చర్యలను వివరించారు. స్థానిక మండల వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో మంగళవారం ఏడీఏ ఆర్ విజయబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మోంతా తుఫాన్ కారణంగా మాగాణి చేలల్లోని వరి పైరు తడిచినందున ఫంగస్ తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ సూచించిన మందులను పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎకరంలో 10 సెంట్లు 20 సెంట్లు పైరు పడిపోతే పండ్లను లేపి కట్టుకోవాలని, వాటిపైన మందులు పిచికారీ చేయాలని చెప్పారు. రైతు సోదరుల ఈకేవైసీ ఈ క్రాప్ నమోదు చేయించుకొని రైతులు ఈ నెల 8వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని చెప్పారు. మరో 2 వారాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నందున ఈలోగానే ఈకేవైసీ కూడా చేయించాలని సూచించారు. వీరితో మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు ఉన్నారు. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి అండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మోంతా సైక్లోన్ తర్వాత మనకి చాలా వరకు ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మన వరిలో చూసుకున్నట్లయితే ఈ పాంపొడ తెగులు కానివ్వండి, దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రాపికోనజోల్ కానీ, అలాగే హెక్సాకోనజోల్ కానీ, వ్యాలిడామైసిన్ కానీ పిచికారీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అట్లాగే కొంత మొత్తం ఎకరంలో ఒక 10 సెంట్లు 20 సెంట్లు ఏమన్నా ఒరిగి ఉంటే అవి ఆ పన్నల్ని లేపి కట్టుకొని మనం ఈ యొక్క మందు పిచికారీ చేస్తే చాలా వరకు ఈ యొక్క పాంపుడు ఉధృతి అనేది మనం తగ్గించగలుగుతాము. అట్లాగే మన ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి యూనిక్ ఐడి క్రియేషన్ కొరకు ఇంకా ఒక 30% పెండింగ్ ఉన్నారు. రైతులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే పిఎం కిసాన్కి సంబంధించి మనకి ఈకేవైసీ పెండింగ్ ఉంది. అది కూడా రైతు సోదరులు సంబంధిత ఆర్ఎస్కే అసిస్టెంట్స్ని సంప్రదించి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా రైతు సోదరులకి తెలియజేస్తున్న అంశం ఏమిటంటే ఈ పంట ఈ నెల 8వ తారీఖుతో గడువు ముగుస్తున్న సందర్భంలో అందరూ కూడా ముఖ్యంగా కౌలు రైతులు అట్లాగే అందరు రైతులు కూడా ఈ పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకొని 8 తర్వాత సోషల్ ఆడిట్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత రాబోయే ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మన రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ పంట అనేది నమోదు చేసుకోవాలి. ఇంకొక 2 వారాల్లో అనగా మనకి మేబీ 15 నుంచి 20 మధ్య మన ఆనరబుల్ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మనం ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెనింగ్ కూడా చేసే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ప్రతి రైతు